పెట్టుకోండి, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఈసారి జగనన్న 2.0 కొంచెం వేరుగా కూడా ఉంటుంది. ఈసారి జగనన్న 2.0 కార్యకర్త కోసం ఎలా పనిచేస్తుందో కూడా చూపిస్తుంది. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే జగనన్న 1.0లో బహుశా కార్యకర్తలకు నేను అంత గొప్పగా బహుశా చేయలేకపోయి ఉండొచ్చేమో. ప్రతి పథకము ప్రతి విషయంలోనూ కూడా మొట్టమొదటిగా ప్రజలే గుర్తుకొచ్చారు. ప్రజలకు మంచి చేయడం కోసమే నా టైం కేటాయించా, నా తాపత్రయపడ్డా, ప్రతి విషయంలోనూ దానికోసమే అడుగులు వేశా. కానీ జగనన్న 2.0కి వచ్చేసరికి మాత్రం చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పెడతా ఉన్న ఇబ్బందులు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న అవస్థలు చూసా, కార్యకర్తలు పడతా ఉన్న బాధను గమనించా. వీళ్ళ కోసం గట్టిగా మీ జగనన్న ఉంటాడని సందర్భంగా గట్టిగా చెప్తాను. ఇక సింహరాజు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఇక అస్తమానం జగనన్న దత్తపుత్రుడు అంటే ఎలక్షన్ ముందు ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా దత్తపుత్రుడు అన్నారు. తప్పు కదా, అదే ఆశ్చర్యంగా ఉంది. అంతేనా తప్పు కదా. ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. అవును. ఏ విధంగా ఆయన ఇచ్చిన హామీలు, ఆయన తీసుకున్నటువంటి పార్లమెంటు స్థానాలు 2, శాసనసభ అసెంబ్లీ స్థానాలు బ్రహ్మాండంగా గెలిచినాడు. 100% స్ట్రైక్ రేటు, ఏం దాంట్లో డౌటే లేదు. మేము పార్టీలేకి అదే నువ్వు ఎట్ట గెలుచావు చూచాము, నువ్వేం చేస్తావు చూచాము అని చెప్పి అన్నటువంటి మన పార్టీ వాళ్ళే అసెంబ్లీ గేట్ గడ దాకా నేను అని చెప్పి ఒక ఆమె శపథం చేసింది. అవును, ఆ శపథం చేసినాం, ఎట్ట పోయిందో కంటికి కనపడలా. ఇట్లాంటివన్నీ ఇంకా గడ్డి తినే మాట్లాడుకుంటాం. ఒకరోజు తగ్గించుకుంటే చాలా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఇంకా నేను ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన అంబటి రాంబాబు భయపడిపోతాడు, ఇంక బయటకు కనపడనుకున్నా నేను. ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు. వచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని. ఎక్కడ మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు. ఏమవుతుంది ఈయన రిపోర్ట్ ఎవరా, ఈయన రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు. ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా. ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం పెరిగి కట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పు మా అంబటి రాంబాబుని. నేను ఎన్నిసార్లు చెప్పుంటాను, జాగ్రత్తగా పని చేసుకో, జాగ్రత్తగా ఉండు నా మాట విన్నారా? ఏమన్నా ఈరోజు ఏమైంది? అసలు అంబటి రాంబాబు టికెట్ అయ్యిద్దని చెప్పిన ఇచ్చినారు, ఏమైనాడు? ఎత్తిపోలా, ఓడిపోడు. కానీ అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు, అదే ఆశ్చర్యంగా ఉంది. ఏదోటి మాట్లాడుతుంటాడు. తీర్చారు బయటికి అన్ని. నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కానీ అధికారంలో కానీ ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు. మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల మొత్తం ఇప్పటికే. కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా. చట్టము న్యాయం అంటారు వీళ్ళు. మాదట్టు ఉండదు. మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం, వీళ్ళది భారత రాజ్యాంగం. అది కథ.